విద్యావేత్తని అంటూ కాలేజీలు పెట్టాడు, నిర్మాతగా సినిమాలు తీశాడు, సామాజిక సేవలోనూ పాలు పంచుకున్నాడు. అలా అలా పొలిటికల్ లీడర్గా సెటిల్ అయిపోయాడు. ఇవన్నీ పక్కన పెడితే 3,000 కోట్ల స్కామ్లో అప్పుడెప్పుడు అరెస్ట్ అయ్యాడు. కట్ చేస్తే అదే లీడర్పై ఈడీ నజర్ వేసింది. కట్ చేస్తే మెరుపు సోదాలతో హీటెక్కించింది. ఇంతకీ అధికారులకు వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మళ్ళా విజయ్ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు సడన్ గా బ్యానర్ ఐటమ్ గా మారిపోయారు. కారణం 3,000 కోట్ల స్కామ్ లో ఈడీ మెరుపు దాడులు చేయడమే. దాడులు జరిగింది హైదరాబాద్, విశాఖలోని విజయ్ ప్రసాద్ నివాసాలు, కార్యాలయాలు. దీంతో మళ్లీ తెరపై తలుక్కుమంది విజయ్ ప్రసాద్ పేరు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నమ్మకానికి అమ్మలాంటిదని ప్రచారం చేశారు విజయ్ ప్రసాద్. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో ఏజెంట్లను అపాయింట్ చేసుకుని మరీ సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి అధిక వడ్డీలు, ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ ప్లాట్ల పేరుతో భారీగా నిధుల్ని సేకరించారు. స్వర్ణ వికాస్, స్వర్ణ లక్ష్మి, ఎంఐఎస్ లాంటి స్కీమ్ల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వెల్ఫేర్ గ్రూప్ మెచ్యూరిటీ తర్వాత పెట్టుబడిదారులకు డబ్బు చెల్లించకుండా మోసం చేసింది. 2007 నుంచి 2018 మధ్య దాదాపు 3,041 కోట్ల రూపాయలు వెల్ఫేర్ గ్రూప్ సమీకరించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. గ్రూప్ అక్రమాలపై గతంలోనే వేర్వేరు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఒడిశా సిఐడితో పాటు సిబిఐ కూడా ఈ సంస్థ మోసాలపై గతంలో విచారణ జరిపింది. డిపాజిటర్ల నుంచి సేకరించిన వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్, మీడియా, ఇతర వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తుల కొనుగోలుకు మళ్లించినట్టు గుర్తించింది. ఇందులో మనీ లాండరింగ్ కోణాన్ని విచారించేందుకు ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. నిధుల మళ్లింపు ఎక్కడెక్కడ జరిగింది, ఏ బినామీ కంపెనీలకు డబ్బు చేరింది అనే అంశాలపై ఫోకస్ చేసింది. విజయ్ ప్రసాద్ పొలిటికల్ లీడర్, అంతకుముందు విద్యావేత్త, సినిమా ప్రొడ్యూసర్ కూడా. మొదట్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఆపై రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్ని స్థాపించాడు. తన పేరు మీద ట్రస్ట్ స్టార్ట్ చేసి పేదలకు విద్యా, ఆరోగ్య శిబిరాలతో సహా సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆనక రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. వెల్ఫేర్ గ్రూప్ పై పిఎస్లలో నమోదైన కేసుల ఆధారంగా సంస్థ డైరెక్టర్ల పాత్రపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. క్రమంలోనే విజయప్రసాద్ సహా డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు అధికారులు.